కేవలం ప్రోమో గురించే కాకుండా నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరెవరు నామినేట్ చేశారో, ప్లస్ లైవ్ అప్డేట్స్ మొత్తం అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అండ్ కొంచెం లైకులు కొట్టి చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎన్ని లైకులు కొడితే వీడియో అంతమందికి యూట్యూబ్లో కనిపిస్తుంది కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. అండ్ ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే లైవ్ అప్డేట్స్లో భాగంగా గౌతమ్కి అంతంత మంది టాప్లో పెట్టేసరికి ఒక్కొక్కరికి హౌస్లో డైజెస్ట్ అవ్వట్లేదు. ముఖ్యంగా ప్రేరణ అయితే ఆల్మోస్ట్ జుట్టు బిక్కొని పిచ్చిదైపోద్దా ఏంట్రా, ఆమె గోడ దిక్కేసి పారిపోద్దా ఏంట్రా కుళ్ళుతో అన్నట్టుగా అయితే అయిపోయిందమంట. మామూలుగా గౌతమ్కి ఆ రేంజ్ ఉంది అని ఎవరికి బీభత్సంగా కుళ్ళు ఉంటుంది? యష్మి లాంటి వాళ్ళకి, పృథ్వీ లాంటి వాళ్ళకి ఉంటుందని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అఫ్కోర్స్ యష్మికి ఉంది, పృథ్వీకి ఉంది, కానీ వీళ్ళకంటే 100 times ఎక్కువ ప్రేరణకు ఉంది. అరే ఏమైందిరా బాబు ఈ పిల్లకన్నా అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట. ప్రేరణకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అయినా కూడా, ఐ మీన్ టు సే నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ అయినా కూడా ప్రేరణని ఆ లిస్ట్లో వేయకుండా ఆమెను ఎప్పుడూ ఆడియన్స్ సపరేట్గానే చూస్తారు. సపరేట్గానే పెట్టి ఆమెకున్న ఫైటింగ్ స్పిరిట్కి, గేమ్ పైన ఉన్న ప్యాషన్కి ఎవరన్నా సారీ చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి కలిసిపోవడం కానీ, ఓన్లీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్తోనే కాకుండా అందరితో ఉండే విధానం కానీ, కాబట్టి ఇవన్నీ ప్రేరణలో ఆడియన్స్కి బాగా నచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి టాప్ 5 ఈజీగా పెట్టేశారు. ఐ మీన్ టు సే ఫ్యామిలీ వీక్లో కాకుండా జనాలు ఆల్రెడీ ప్రేరణని టాప్ 5లోనే అనుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో ఇలాంటి మామూలుగా బిచ్చింగులు చేయట్లేదు, అసలు బీభత్సంగా గౌతమ్ మీద కుళ్ళుతోనే. ఏ రేంజ్ కుళ్ళు అంటే మామూలు కుళ్ళు కాదు. చెప్తాను రీసెంట్గా ఏంటి, నబీల్తో మాట్లాడుతుందన్నమాట. అసలు మన గౌతమ్ మణికంఠ వెళ్ళిపోవాల్సిన వీక్లో వెళ్ళిపోయేటోడు కదా, అసలు అదే వీక్లో వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. అసలు నేను తర్వాత వీక్స్లో అన్నా వెళ్ళిపోతాడేమో అనుకున్నా, బట్ ఈ లోపు ఆయనకి చాలా మైలేజ్ వచ్చినట్టుంది. ముఖ్యంగా ఆ సీతాఫలం ఇష్యూ బాగా వర్కౌట్ అయినట్టుంది అన్నట్టుగా యష్మి లాంటి వాళ్ళు చెప్తారన్నమాట. సీతాఫలం ఇష్యూ కాదమ్మా వర్కౌట్ అయింది, దానికంటే ముందు యష్మి ఏ రేంజ్లో టార్గెట్ చేసింది. ఆ జైల్ నామినేషన్స్, పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక గ్రూప్ లాగా ఉండి గౌతమ్ మీద అదే పనిగా టార్గెట్ చేస్తూ ఉంటే జనాలు చూస్తూ ఊరుకుంటారు. మన జనాలు లేదు కదా. నబీల్తో మాట్లాడుతుందన్నమాట. అసలు సీతాఫలం ఇష్యూ బాగా వర్కౌట్ అయిపోయింది అన్నట్టుగా అంటుంటే, అది కాదు, ఇప్పుడు నబీల్కి నేను పనిష్మెంట్ ఎందుకు ఫన్నీగా ఇచ్చానంటే ఆయన స్వీట్స్ తినేది ఫన్నీగానే తిన్నాడు కాబట్టి నేను కూడా ఫన్నీగానే పనిష్మెంట్ ఇచ్చాను. అదే గౌతమ్ మటుకు ఆ సీతాఫలం సీరియస్గా తిన్నాడు కాబట్టి నేను సీరియస్ పనిష్మెంట్ ఇచ్చాను అంటే ఇదేంది అన్నట్టు. ఏందని ఫన్నీగా తినడం ఏంటి, సీరియస్గా తినడం ఏంటి? ఇద్దరికిద్దరు చేసింది ఒకటే. స్వీట్స్ బిగ్ బాస్ తినొద్దు అని చెప్పినా కూడా నబీల్ తిన్నాడు. ఇప్పుడు ఆ స్వీట్స్ నబీల్ తినేసినా కూడా మిగతా స్వీట్స్ తినడానికి ప్రేరణతో పాటు మిగతా వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ప్రేరణ అంతా లొల్లి చేయలేదు. వేరే దగ్గర సీతాఫలం అందరికీ ఇవ్వాల్సింది, అందరూ పంచుకోవాల్సింది, ఈయన ఒక్కడే తిన్నాడు. ఈయన తినేసాక మిగిలింది ఇంకేమీ లేదు కాబట్టి దానివల్ల ప్రేరణ అంత హైపర్ అయితే అయిందనమాట. అంతేగాని ఈయన చెప్పే లాజికల్ చూడు ఎలా ఉన్నాయి. నబీల్ ఫన్నీగా తిన్నాడు కాబట్టి ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చా, గౌతమ్ సీరియస్గా తిన్నాడు కాబట్టి సీరియస్గా ఇచ్చానంట. ఏందో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇవ మాట్లాడేది. అండ్ తర్వాత చూసుకుంటే యష్మి కూడా అదే షాక్ అవుతుంది. అసలు ఎలా అయిందిరా, గౌతమ్కి ఇంత సపోర్ట్ ఎలా వచ్చింది, ఇంతకన్నా అంతమంది పెట్టారు ఫ్యామిలీ వీక్లో టాప్లో అన్నట్టుగా ఇట్లా అసలు నాకు అర్థమే కావట్లేదు అన్నట్టుగా అంటుంటే ప్రేరణ మళ్ళీ అంటుందన్నమాట, నువ్వు ఇలాగే అంటావు, మళ్ళీ ఆ కుర్రోడ్ని సపోర్ట్ చేస్తూ ఉంటావు, సపోర్ట్ చేసి ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటావు అంటే అలా కాదు, బేసిక్గా గౌతమ్ చాలా ఇన్నోసెంట్ అనిపిస్తాడు, జెన్యూన్ అనిపిస్తాడు అంట. సడన్గా గౌతమ్ ఇన్నోసెంట్ ఎందుకు అయ్యాడు, జెన్యూన్ ఎందుకు అయ్యాడు, దేనికమ్మా? ఆడియన్స్లో కుర్రోడికి బాగా వర్కౌట్ అవుతుందనా. అండ్ ప్రేరణ అంటుంది నబీల్తో, ఇంకేమంటుందంటే అసలు నబీల్ నువ్వు అసలు అవినాష్ని సేవ్ చేయకుండా ఉండాల్సిందే అన్నట్టుగా అంటుందన్నమాట. ఎందుకంటే ఆయన సేవ్ చేయకుండా ఉంటే, ఎవిక్షన్ పాస్ వాడకుండా ఉంటే ప్రేరణకి ఇప్పుడు ఎలాగో అంత ఓటింగ్ లేదని ఆమె క్లియర్గా తెలిసిపోయింది. వచ్చిన వాళ్ళందరూ ప్రేరణనే
టాప్ 5లో కన్సిడర్ చేయలేదు. యాక్చువల్లీ ప్రేరణకి మంచి ఓటింగే ఉంది. కానీ వచ్చిన వాళ్ళకి క్లారిటీ ఏంటంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న క్లారిటీ ఏంటి, గౌతమ్, నిఖిల్ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురికి మాత్రం సాలిడ్ ఓటింగ్ ఉందని క్లియర్గా తెలుసు. ప్రేరణ మధ్యలో ఒకసారి మాత్రమే నామినేషన్కి వచ్చి ఆ నామినేషన్లో ఆమెకు భారీ ఓటింగ్ అయితే అందరూ చూశారు 1-2 వీక్స్లో. బట్ ఆ 1-2 వీక్సే మైండ్లో అంత ఇదిగా రిజిస్టర్ అవ్వదు కాబట్టి, టాప్లో ఉన్నది అన్నది రిజిస్టర్ అవ్వదు కాబట్టి, అందుకే ప్రేరణను ఎక్కువ మంది కన్సిడర్ చేయక వీళ్ళ ముగ్గురిని మాత్రం ఖచ్చితంగా తీసుకొని, ఎవరి ముగ్గురిని, గౌతమ్, నబీల్ అండ్ నిఖిల్ వీళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా చూసుకుని మిగతా 2 పొజిషన్స్లో వాళ్ళకి ర్యాండమ్గా అనిపించిన పేర్లు అయితే పెట్టేశారు. రోహిణి అని, అవినాష్ అని, తేజ అని అలా ర్యాండమ్గా పెట్టేశారు. అందుకనే అట్లా ప్రేరణకి ఎక్కువ మంది కన్సిడర్ చేయలేదు, వీళ్ళ ముగ్గురిని కన్సిడర్ చేసినంత. సో అందుకే ప్రేరణకి ఇప్పుడు భయం పట్టుకొని నబీల్తో అంటుంది, ఒరే నువ్వు అసలు ఎవిక్షన్ పాస్ యూజ్ చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా అంటుందన్నమాట. ఎందుకంటే ఆ పాస్ ఈమెకు యూజ్ చేయాలి అని. అంటే హౌస్లో ఏం బెనిఫిట్స్ ఉన్నా, ఎవరు ఏది కావాలన్నా నీకే చేయాలన్నమాట, నీకే ఉండాలన్నమాట. అదేంటది, ఇప్పుడు రోహిణి మటుకు ఈమెకి ఇచ్చింది కాబట్టే కదా, ఇప్పుడు ఈమెని కంటెండర్ని చేసింది కాబట్టే కదా ఆ వీక్లో మెగా చీఫ్ అవ్వగలిగింది. లేకపోతే మెగా చీఫ్ అయ్యేది అసలు. మెగా చీఫ్ అవ్వడానికి ఈమె చేసే ప్రయత్నాలు అవి చేసినా కూడా కంటెండర్ అవ్వడం ముఖ్యం కదా. కంటెండర్ అయ్యింది ఎవరి వల్ల, రోహిణి వల్లే కదా. సో అలాంటి ఫేవరు ఈమెకు రావచ్చు, కానీ పక్కోళ్ళకు మాత్రం రావద్దంట. ఏ ఫేవర్ ఉన్నా ఏమైనా కూడా ఈమె వైపే రావాలి, ఈమెకే కావాలంటే ఎట్లా? ఇంత సెల్ఫిష్ గేమ్లో సెల్ఫిష్ ఉండొచ్చు మాస్టర్. ఐ మీన్ టు సే, నేనే ముందుకెళ్ళాలి అనుకోవడం అనేది కరెక్ట్, కానీ పక్కన వాళ్ళని తొక్కాలి అనేది రాంగ్. ప్రేరణ ఇంటెన్షను తను అనే కంటే కూడా పక్కన వాళ్ళని తొక్కాలి, ఎవరికి ఏ బెనిఫిట్స్ రాకూడదు, ఎవరికి ఏది ఉండద్దు, అందరు పోవాలి, అందరు ఎలిమినేట్ అయిపోవాలి, ముఖ్యంగా గౌతమ్ గారు ఫస్ట్ బయటికి వెళ్ళాలన్నట్టుగా ఈ యాటిట్యూడ్, ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ నేచర్ ప్రేరణ విపరీతంగా చూపెడుతుంది. అసలు ఏమైంది పిల్లకి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా అర్థం కావట్లేదు. మంచి ఓటింగ్ అసలు ప్రేరణకున్న ఒక బ్యాడ్ లక్ ఏంటంటే బయట ఆమెకి ఎంత ఓటింగ్ ఉంది అనేది ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కాక, ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకి అర్థం కాక, అదే పనిగా ప్రేరణకి ఎక్కువ మంది కన్సిడర్ చేయకపోవడం వల్ల అమ్మాయికి బాగా భయం పట్టుకుంది. గౌతమ్కి ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఇంకా వెళ్ళను, నా వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను పెట్టినప్పుడు నేను ఎందుకు వెళ్తాను అనుక గౌతమ్. కానీ నిఖిల్కి అది ఆ కాన్ఫిడెన్స్ ఎలాగో ఉంటుంది ముందు నుంచి, ఎందుకంటే సీరియల్లో ఆయనకున్న పాపులారిటీ ఆ రేంజ్ పాపులారిటీ కాబట్టి ఆయన ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని ముందు నుంచి ఉన్నాడు. అందుకే ఆయన ఎవిక్షన్ షీల్డ్ ఇది కూడా ఆడాలనుకోవాలి, అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఎందుకు చూపించలేదు, ఎందుకంటే ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉన్నా లేకున్నా తను ఎలాగో టాప్ 5కి వెళ్తాడని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నిఖిల్ని పక్కన పెడితే నబీల్ అండ్ గౌతమ్కి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట, ఎందుకంటే వాళ్ళు టాప్ 5లో ఉంటారని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. ఈ ఫ్యామిలీ వీక్ ద్వారానే వాళ్ళకి అది ఫుల్గా తెలిసింది, ఓకే ఇలా నడుస్తుంది, ఇలా ఉందన్నమాట అన్నట్టుగా. సో వీళ్ళిద్దరికి మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫుల్ బూస్టప్ అయ్యాయి. సో గౌతమ్కి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు ఆ రేంజ్లో టాప్ 5 అందరు పెట్టేసరికి ఒక్కొక్కరికి హౌస్లో డైజెస్ట్ కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రేరణ మాత్రమే కాదు, యష్మి కూడా అదే రేంజ్లో మాట్లాడుతుంది. యష్మి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది, ఎలాగో గౌతమ్ అంటే అస్సలు పడదు కాబట్టి ఆమె ఫుల్ కడుపు బర్స్ట్ అయ్యే లెవెల్లో మాట్లాడుకుంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నిఖిల్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు నబీల్తోనే, ఒరే ఇప్పుడు మనమైతే గేమ్ కానీ టాస్క్లు కానీ ఫెయిర్ ఆడతాం, కానీ గౌతమ్ అలా కాదు కదరా, చిన్న విషయం కూడా పెద్ద చేసుకుంటూ వెళ్తాడు ప్రతి ఒక్కటి, అండ్ మనమైతే చాలా క్లాసీగా ఆడతాం అంట. క్లాసీగా ఆడతారా? ఏ క్లాసు? 10th క్లాసా, 9th క్లాసా, 8th క్లాసా? ఏంటో క్లాసీగా ఆడతారంట. మొన్న వీళ్ళు ఆడిన టాస్క్లన్నీ ఎట్లున్నాయి అసలు, ఒక్కొక్కటి బీభత్సంగా డామినేట్ చేసి పక్కన వాళ్ళ మీద పడిపోయి వామ్మో ఇంకా వాళ్ళు ఏమైపోద్దో అనిపించే రేంజ్లో ఆడి, ఎలా నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళు ఆడే టాస్క్లు ఎలా ఉంటాయి, ఏదో బిగ్ బాస్ ప్లేయర్ ఆడుతున్నట్టుగా ఉంటారు, లేకపోతే బయట ఎక్కడన్నా కళ్ళు కాంపౌండ్ దగ్గర కొట్లాటలాగా ఉంటాయా? సేమ్ అలాగే ఉంటాయి, కళ్ళు కాంపౌండ్ దగ్గర కొట్లాటలాగే ఉంటాయి. వీళ్ళు ఏమైనా టాస్క్లు ఆడతాయి, వీళ్ళు క్లాసీగా ఆడతారంట ఏంటో. సో ఇదేంటి గౌతమ్ మీద కుళ్ళుతో గౌతమ్కి ఇంతమంది పెట్టేశారేంటి, ఇప్పుడు ఈయనను కూడా టాప్లో పెట్టారు అనే ఫీలింగ్ గౌతమ్ కంటే కూడా నిఖిల్కి ఏంటి ఆయనను కూడా టాప్లో పెట్టారు అనే ఫీలింగ్ ఆయనకి, దానివల్ల వచ్చే హ్యాపీనెస్ కంటే కూడా గౌతమ్ని కూడా పెట్టారేంట్రా అనే ఫీలింగే ఎక్కువ ఉందన్నమాట నిఖిల్కి. సో అది నిఖిల్లో యష్మి ప్రేరణ ఓవరైనా ఆయన రచ్చ చేస్తారన్నమాట. వాళ్ళకి అసలు లోపల అది ఆగట్లేదు. ఎలా రా గౌతమ్కి ఎలా రా ఇలా ఓట్స్ వస్తాయి, ఇన్ని ఓట్స్ వచ్చాయని. మామూలుగా మణికంఠ వెళ్ళిపోయిన వీక్లో
మణికంఠ టైంలో ఐ మీన్ టు సే వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు చేసిన ఫస్ట్ నామినేషన్స్లో మణికంఠని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరిని నామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఏమర్థమైంది, నిఖిల్కి, పృథ్వీకి, యష్మికి మనం అదే పనిగా మణికంఠని టార్గెట్ చేస్తూ ఉంటే బయట వారికి సింపతి వచ్చినట్టుంది, కాబట్టే వచ్చిన వాళ్ళందరూ యూనో మనల్ని నామినేట్ చేసుకుంటూ కూర్చున్నాం. బట్ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం, అసలు మణికంఠ జోలికి వెళ్ళొద్దు, టార్గెట్ చేయొద్దు, వారి గురించి డిస్కసే చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అంత బాగా డిసైడ్ చేసుకుని తర్వాత మణికంఠ ఆయనంత ఆయనే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం వల్ల వీళ్ళకి యాక్చువల్లీ హ్యాపీనెస్ వచ్చిందేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. అబ్బా మణికంఠ పోయాడు అన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మణికంఠ పోవడం వల్ల వీళ్ళ గేమ్ ఇంకా వరస్ట్ అయిందని వీళ్ళు అనుకోవట్లేరు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రాడినరీ ప్లాన్ వేసుకున్నారో మణికంఠని పట్టించుకోకూడదు, ఆ దోవలోకి వెళ్ళొద్దు, మనం నామినేట్ చేయొద్దు, మన పని మనం చేసుకుందాం అన్నట్టుగా వీళ్ళు అనుకున్నారో వాళ్ళు అదే పాయింట్ మీద ఉంటే ఈ వీక్లో కూడా వాళ్ళ గురించి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది హౌస్లో. ఎందుకంటే వాళ్ళ గేమ్ అనేది సాఫీగా సాగేది. యష్మి, పృథ్వీ కూడా టాప్ 5లోకి వెళ్ళిపోయేవారు అలాంగ్ విత్ నిఖిల్. కానీ ఇప్పుడు వీళ్ళు మణికంఠ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఏదైతే మణికంఠ పట్టించుకోకూడదు అది ఇది అనుకున్నారో ఆ యాటిట్యూడ్ మైండ్లోంచి తీసేశారు. మణికంఠనే వెళ్ళిపోయాక ఇంకా మేము ఆ స్కెచ్ అది వేసుకోవడం వల్ల యూజ్ ఏముందిరా అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అలా అనుకోవడం వల్ల వాళ్ళ గ్రూప్ గేమ్ మళ్ళీ రెజ్యూమ్ అయింది. రెజ్యూమ్ అవడం వల్ల ఏమైంది, మణికంఠ 2 పుట్టుకొచ్చాడు. మణికంఠ 2 అంటే గౌతమ్ పుట్టుకొచ్చాడు. గౌతమ్ పుట్టుకురావడం వల్లే ఈరోజు టాప్ రేంజ్లో వచ్చిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఒక పృథ్వీ ఫ్యామిలీ మెంబర్ తప్ప ప్రతి ఒక్కరు గౌతమ్ని టాప్లో కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు లెక్క ప్రకారంగా మణికంఠ విషయంలో ఆలోచించినట్టు ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ ఆలోచించగలిగితే వీళ్ళకి చాలా బెస్ట్. అదేంటి, గౌతమ్ని పట్టించుకోకూడదు, గౌతమ్ గురించి మనం మాట్లాడకూడదు, గౌతమ్ నామినేట్ చేయకూడదు, మనం సైలెంట్గా ఉందాంరా బాబు అన్నట్టుగా వీళ్ళు ఆ రోజు డిసైడ్ అయినట్టుగా ఇప్పుడు డిసైడ్ అవుతుంది, చాలా బాగుండేది. కానీ వీళ్ళు అలా డిసైడ్ అవ్వట్లే. గౌతమ్ కేటర్ అలా వచ్చింది, అంత ఓటింగ్ వచ్చింది, అంతమంది కన్సిడర్ చేశారంటే అసలు ఇది ఎలా పాసిబుల్ అంటూ వాళ్ళకి మింగుడు పడట్లేదు ఇదంతా. నిఖిల్ కానీ, యష్మి, ప్రేరణ ఓపెన్గా వాళ్ళ లోపల ఉన్న కుళ్ళుబుద్దంతా బయట పెట్టేసుకుంటున్నారు. ప్రేరణకి, యష్మికి పెద్ద ఫరక్ పడకపోవచ్చు దీని గురించి, ఎందుకంటే వాళ్ళు టాప్ 5లో ఉంటారు, లేకపోతే లేరు. బట్ నిఖిల్ టాప్ 5లో కాదు, ఏకంగా టైటిల్ రేస్లో ఉన్నాడు. గౌతమ్తో పోటీ పడాల్సినోడు ఇలా గౌతమ్ గురించి ఈ రేంజ్లో బిచ్చింగ్ చేయడం అనేది, ఈ రేంజ్లో కొల్లుకోవడం అనేది, బిచ్చింగ్ నువ్వు 100 చేసుకో, ఓకే, నో ప్రాబ్లం, అందులో రైట్ ఉందా రాంగ్ ఉందా అనేది జనాలు ఎలాగో తెలుస్తారు. కానీ కొల్లుకోవడం ఏంటంటాను, ఈ రేంజ్లో కొల్లుకుంటుంటే జనాలకి ఆబ్వియస్గా అనిపిస్తుందా? మీరే చూసుకోండి మాస్టర్, గౌతమ్ ఎప్పుడైనా వేరే వాళ్ళ గురించి ఇలా బిచ్చింగులు చేయడం చూసామా? ఎప్పుడన్నా ఇట్లా ఈ రేంజ్లో ఇట్లా చీప్గా మాట్లాడుకోవడం చూసామా గౌతమ్ని? మణికంఠని ఎప్పుడన్నా చూసామా? వీళ్ళు ఎప్పుడూ బిచ్చింగ్ చేయరు. అందుకనే జనాల్లో వీళ్ళకు ఉండే ఆ ఆరా అంటాం కదా, ఆ ఆరా అలా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు నిఖిల్, యష్మి, ప్రేరణ అందరూ అదే పనిగా బిచ్చింగ్లు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎంతో కొంత పృథ్వీ బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది. ఫస్ట్ టైం పృథ్వీ మీద నాకు పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే పృథ్వీ కంటే ఎక్కువ వీళ్ళ ముగ్గురు బాగా కొల్లుకుంటున్నారు. పృథ్వీ ఏంటి, వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, ఒరే నాన్న నువ్వు అందరితో మంచిగా ఉండరా బాబు, ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్తో కాకుండా గ్రూప్ గేమ్ కాకుండా అందరితో మంచిగా ఉండు అని చెప్పినందుకు ఆయన ఏం చేస్తున్నాడు, అవినాష్తో వెళ్ళి మాట్లాడుతున్నాడు పృథ్వీ. అరే బిగ్ బాస్ వాళ్ళే రాయల్ ఓజీ అన్నట్టుగా డివైడ్ చేసేసరికి నాకు ఎందుకో మైండ్లో అదే ఫిక్స్ అయ్యి మీరు వేరే మేము వేరే అన్నట్టుగా అయిపోయింది. బట్ అది కరెక్ట్ కాదు. ఎవరితోనైనా ఇష్యూ ఉన్నప్పుడు నేను ఇట్లా వాళ్ళకి దూరంగా ఉండాలని చూస్తా, కానీ ఇట్లా కలిసిపోవాలనే ఫీలింగ్ ఉండదు. బట్ ఇప్పటి నుంచి అది కరెక్ట్ కాదని నాకు అనిపించి నీ దగ్గరికి వచ్చాను అన్నట్టుగా అవినాష్తో ఎంత పాజిటివ్గా మాట్లాడాడు. నాకు చూసినప్పుడు భలే ముద్ద అనిపించింది. అరే ఇలా కదరా ఉండాల్సింది, ఇలా కదరా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సింది, ఇలా కదరా ఫ్యామిలీ వీక్ నుంచి వచ్చిన ఆ హింట్స్ని పట్టుకొని దాని తగ్గట్టుగా గేమ్ మార్చుకోవాల్సింది అన్నట్టుగా నాకు అర్థమైందనమాట. మామూలుగా యష్మి ఇలాగే ఉండేది. ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే ఆడియన్స్ నుంచి, నాగార్జున గారి నుంచో ఏ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా తను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని దాని తగ్గట్టుగా గేమ్ మార్చుకునేది. కానీ ఈ లైవ్ అప్డేట్స్లో చూసుకుంటే గౌతమ్ మీద ఆ కుళ్ళు బుద్ధి చూస్తుంటే అబ్బాయి ఏంట్రా బాబు ఈ యష్మి ఇంకా మారదనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ నామినేషన్స్లో చూసుకున్నప్పుడు నిఖిల్ మీద ఆ రేంజ్లో ఎగిరి ఆ రేంజ్లో ఆర్గ్యూ చేసినప్పుడు అబ్బా
ఇదిరా యష్మికి మళ్ళీ వర్కౌట్ అయిపోయింది, ఫీడ్బ్యాక్ బాగా రిసీవ్ చేసుకుంది పబ్లిక్ అన్నట్టుగా అర్థమైపోయింది అనమాట. మిక్స్డ్, ఒక చోట తీసుకోవడం ఇంకో చోట తీసుకోకపోవడం ఫీడ్బ్యాక్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రోమో విషయానికి వస్తే అసలు సోనియా రావడం అనేది కంప్లీట్గా ఒక ఎక్స్ప్లోజివ్ లాగా అలా పేలిపోయింది, హైడ్రోజన్ బాంబ్ లాగా జమ్ అన్నట్టుగా పేలిపోయి ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది అనమాట. ప్రేరణ ఏంటి, నువ్వు మనుషుల మీద జస్ట్ అలా మాటలు వదిలేస్తున్నావు, క్యారెక్టర్ లెస్ అంటున్నావు, అది ఇది అన్నట్టుగా అంటున్నావు అని అంటే, ఇప్పుడు గౌతమ్ గురించి చెప్తావు, గౌతమ్ అలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినందుకు అన్నట్టుగా తను చెప్పుకుంటుంటే, నీ నామినేషన్లో నన్ను ఎట్లా ఇర్రెస్పాన్సిబుల్ అంటావు నువ్వు ఏంటి అన్నట్టుగా గౌతమ్ ప్రశ్నిస్తుంటే, అలా కాదు నేను నా డిఫెన్స్ చేసుకుంటున్నా అన్నట్టుగా అంటుందన్నమాట. నీ డిఫెన్స్ నువ్వు చేసుకోమ్మా, నువ్వు నా టాపిక్ తీసావు కాబట్టి నేను మాట్లాడుతాను అన్నట్టుగా గౌతమ్ ఎంతకంటే అంత మాట్లాడుతాడు. గౌతమ్కి ఇది స్టేజ్ మీద అదే పనిగా ఆయన పేరు పెట్టారు టాప్లో అని దానివల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ కాదు, గౌతమ్ ముందు నుంచి కూడా ఇలాగే ఉన్నాడు, తను ఎప్పుడూ ఇలాగే ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు, అలాగే ప్రేరణతో ఆర్గ్యూ అయితే చేస్తున్నాడు అనమాట. ప్రేరణకి ఇప్పుడు ఆమెకు మొత్తం ఇక అయిపోయింది ఆమె పని, ఎందుకంటే గౌతమ్ లాంటి వాడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఆమెకే నష్టమని ఆమెకు ఫుల్గా తెలిసిపోయింది, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ గౌతమ్ని టాప్లో పెట్టారు, ప్రేరణను అసలు కన్సిడర్ చేయలేదు కాబట్టి, ఎక్కువ మంది కన్సిడర్ చేయలేదు కాబట్టి. సో ఇలా ఖచ్చితంగా ప్రేరణకు కొంచెం బెదురైతే పుట్టుకొచ్చింది. గౌతమ్ అంటే నాకంత సీన్ లేదనమాట, నేను ఏదేదో ఊహించుకున్నాను ఇంట్లో ఉంటూ, బట్ బయట జరిగేది వేరనమాట అంటూ ఆమె గ్రౌండ్ రియాలిటీ అయితే తెలిసి వచ్చిన మాట అయితే వాస్తవం. అండ్ ఇంకోటి, నిఖిల్ని సోనియా నామినేట్ చేస్తూ అసలు నువ్వు ఇప్పటి వరకు నామినేషన్లో కానీ ఎక్కడైనా కానీ మంచి పాయింట్ పెట్టినా అనే బెస్ట్ మూమెంట్ ఒకటి ఉందా నీకు అన్నట్టుగైతే అంటుందన్నమాట. సోనియా అదే పనిగా బయట ఇన్స్టాగ్రామ్లో బాగా పోస్ట్ చేస్తూ ఉన్నా, అదే పనిగా నిఖిల్ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు షేర్ చేసిన పోస్టులకి రిప్లైలు ఇస్తూ ఈమె అప్రిషియేట్ చేసిన పోస్టులని షేర్ చేస్తూ ఇదే పనిగా ఇన్స్టాగ్రామ్లో బాగా చేస్తుందన్నమాట. నిఖిల్లో బేసిక్గా ఒక మాస్క్ పెట్టుకొని ఆడుతున్నాడు, ఆ మాస్క్ తీసేస్తే ఆయన రియాలిటీ ఏంటని అప్పుడు తెలుస్తుంది, ఆయన రియాలిటీ నేను బయటికి తీసుకొస్తా అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో ఆమె చెప్పింది, హౌస్లోకి వచ్చి అదే పని మీద ఉందన్నమాట, మాస్క్ తీసే ప్రయత్నంగా. ఇప్పుడు నీకు యష్మి మీద నిజంగా నీకు ఫీలింగ్స్ లేకపోతే ఆమెకి ఎందుకంత ఆశలు పెట్టేలాగా నువ్వు చేస్తావు అన్నట్టుగా అంటుందన్నమాట. నేను అసలు యష్మికి ఆశలు పెట్టడం ఏంటి, యష్మికి ఆ ఫీలింగ్ ఉంటే నేనే అది కట్ చేశాను, ఐ రియలీ కట్ ఇట్ ఆఫ్ అన్నట్టుగా అంటున్నాం అన్నమాట. కట్ చేసావా, ఎప్పుడు కట్ చేసావు? ఇప్పుడు బాగా ఈ ఫుటేజ్లు అనేవి బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, నన్ను కూడా ట్యాగ్ చేశారు కొంతమంది. ఏంటంటే యష్మి ఇది మన గార్డెన్ ఏరియా పక్కన ఉంటుంది కదా, ఏమంటారు అది, బాల్కనీ టైప్ ఏరియా, ఆ ఏరియాలో మనోడు కూర్చుంటే అదే సోఫాలో యష్మి కూడా వెళ్ళి పక్కన కూర్చొని నాతోనే ఎందుకు మాట్లాడావు, అందరితో మాట్లాడటం, నన్ను ఎందుకు దూరం చేస్తావు అన్నట్టుగా యష్మి అలా అంటుంటే, లేదు నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావని అన్నట్టుగా అలా లైట్గా అంటున్నాడు. నువ్వు గట్టిగా అనొచ్చు కదా బాబాయ్, గట్టిగా వాయిస్ రైజ్ చేసి, నువ్వు నాకు బయట ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నాతో బ్రేకప్ చేసినా ఏం చేసినా కూడా ఆ అమ్మాయే నాకు జీవితం, ఆ అమ్మాయే నాకు లైఫ్, ఆమె లేకుండా నా జీవితం లేదు అంటూ గట్టిగా చెప్పలేవా? నువ్వు అన్నసరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, నువ్వు ఎంత పుట్టించాలని చూసినా నాకు లేనంటే లేవు అని గట్టిగా చెప్తే మళ్ళీ ఆ అమ్మాయి సిగ్గు లేకుండా వస్తాను నీ మీదకి? ఏ అమ్మాయి అయినా వస్తుందా అలా? కానీ అమ్మాయి వస్తుందనే కదా, అమ్మాయి అందంగా ఉంది, అదే పనిగా వెంట తిరుగుతుంటే నాకంత ఫాలోయింగ్ ఉందని జనాలు కూడా అనుకుంటారు, అండ్ నాకు కూడా ఫీలింగ్ బాగుంది కదా ఒక అందమైన అమ్మాయిని వెనక్కి తిప్పుకోవడం అన్నట్టుగా. మామూలుగా అమ్మాయిలు ఉంటారు ఇలా, అమ్మాయిలు అబ్బాయిల్ని వెనక్కి తిప్పుకోవాలనుకుంటారు అబ్బాయిల మీద ఫీలింగ్స్ లేకపోయినా కూడా, ఎందుకంటే నేను ఇంత అందగత్తని అంటూ జనాల ముందు ప్రపంచం ముందు పోర్ట్రే చేసుకోవడానికి. ఇక్కడ నిఖిల్ అది చేస్తున్నాడు అన్నమాట, ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఈయన ప్రదర్శిస్తున్నాడు. యష్మిని కావాలని ఆ చుట్టూ తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలాగా. యష్మి మీద నిజంగా ఫీలింగ్ లేకుంటే మాటికి వెళ్ళి వెనక నుండి హగ్ చేసుకోవడం, బుగ్గలకి వెళ్ళడం, ఏంది అవన్నీ చేయడం ఎందుకు? బుగ్గలకి వెళ్ళడం ఎందుకు? హగ్ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు రోహిణిని కూడా హగ్ చేసుకుంటున్నాడు, అలా ఉన్నాడు, బట్ అది రోహిణిని హక్ చేసుకున్నప్పుడు కానీ రోహిణికి ఖచ్చితంగా ఆ ఫీలింగ్ లేదని నిఖిల్కి తెలుసు కాబట్టి అలా చేస్తున్నాడు. బట్ యష్మికి ఆ ఫీలింగ్ ఉందని తెలిసినప్పుడు నువ్వు అలా హగ్గులు అవి చేసుకుంటే ఆమెకి అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినట్టు కాదా?
అసలు అన్నెసరీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఆ అమ్మాయికి పెంచడం అనే ఉద్దేశంతో ఆ అమ్మాయికి నువ్వు దూరంగా ఉండాల్సింది. నువ్వు మెచ్యూర్డ్ అయితే, మెచ్యూర్డ్ గై అయితే నువ్వు చేయాల్సింది అది. అంతేగాని నేను మిగతా వాళ్ళకి ఎలా హగ్గులు ఇస్తాను, రోహిణికి హగ్గిస్తాను కాబట్టి యష్మికి కూడా హగ్గిస్తాను, మిగతా వాళ్ళకి ఏం చేస్తే యష్మితో కూడా అలాగే ఉంటున్నాను, అన్నెసరిగా ఆ అమ్మాయిని ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలంటూ నువ్వేదో పెద్ద మనసుతో ఆలోచించిన అనే ఫీలింగ్లో ఉన్నట్టున్నావు. కానీ అది పెద్ద మనసు కాదు, చాలా నాక్ మనసు అనమాట. దిమాక్ ఉన్న మనసు అది. అలాంటి దిమాకులు ఇక్కడ పనిచేయవు బిగ్ బాస్లో. సోనియా లాంటి వాళ్ళు కత్తి లాంటి వాళ్ళు వచ్చి కస్సామని పొడిస్తే మళ్ళీ అది కోలుకోలేక ఉండాలన్నమాట. యాక్చువల్లీ సోనియా హౌస్లోకి లాగానే మనోడు బ్లష్ చేస్తున్నాడు చూసారా నిఖిల్, ఆ ప్రోమోలో మీరు చూడండి, అన్నట్టుగా బ్లష్ చేస్తున్నాడు. ఏంటో ఇప్పుడు వచ్చింది మనకే సపోర్ట్ ఇస్తుంది, ఇంకేముంది మన పిల్ల కదా అనే ఫీలింగ్లో ఉన్నాడు. కానీ ఆ సపోర్ట్ కాస్త సపోటా పండు అయిపోయి పిసికి పారేసి నిఖిల్ని నామినేట్ చేసి పడదొప్పింది. ఆ షుగర్ పౌడర్ తీసి ఫట్ మని కొట్టేసింది ఒకేసారి. గాలి మొత్తం పోయిందనమాట. యాక్చువల్లీ ఫ్యామిలీ వీక్లోనే సగం గాలి పోయింది. అదే పనిగా గ్రూప్ గేమ్ ఆడకు, నీ నామినేషన్ పాయింట్ నీకేమైనా అనిపిస్తే నువ్వు చేయ, పక్కల పాయింట్ నువ్వు చేయకు అన్నట్టుగా ఇలా చెప్తూ అన్నెసరీ బాండింగ్స్ అవి పెట్టుకోకన్నట్టుగా ఇలా రకరకాలుగా ఈ రేంజ్లో గౌతమ్ని అదే పనిగా టార్గెట్ చేయకన్నట్టుగా ఈ రేంజ్లో ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఆయన అక్కడే అర్థమైంది, ఓహో నాదంతా లేదనమాట, బయట వేరేలాగా వెళ్తుందనమాట అని ఆయన అర్థం చేసుకుని దాని తగ్గట్టుగా గేమ్ మార్చుకోవాలి. ఇప్పుడు గౌతమ్ కంటున్నా నిఖిల్కి ఈ రోజు వరకు కూడా ఏదైనా ఓట్స్ వస్తున్నాయంటే 90% కూడా ఆయనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే ఓట్లు వస్తుంది. కేవలం 10% మాత్రమే బిగ్ బాస్లో ఆయన ఆడిన టాస్కుల పరంగా బాగా పర్ఫార్మెన్స్ ఉంది అన్న ఒక్క రీజన్కి తప్ప నిఖిల్ ఇంకా ఏ పరంగా కూడా అసలు హీఈస్ నాట్ ఎట్ ఆల్ వర్త్ టు బి. అసలు 10% మాత్రమే బిగ్ బాస్లో ఆయన గేమ్ చూసి వస్తున్న ఓట్లు. 90% డౌట్ లేకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే వస్తుంది. అది ఫర్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. విష్ణు కూడా అదే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, మరి విష్ణుకి ఎందుకు రావట్లేమంటే విష్ణుకి నిఖిల్ రేంజ్లో లేవు బాబాయ్. నిఖిల్ ఇప్పుడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగో సీరియల్స్లో ఆయన ఆ రేంజ్ అనమాట. ఆ రేంజ్ ఉన్నోడికి ఆబ్వియస్లీ సీరియల్ ఫ్యాన్స్ అందరూ వేయరా, వాళ్ళ స్టేట్ నుంచి వచ్చి ఈయనకేయరా? స్టేట్ నుంచి వాళ్ళు షో చూడాల్సిన అవసరం లేదు. మావాడు ఉన్నాడని తెలిస్తే మనం వేయమా? ఆబ్వియస్లీ అంతే. ఎవరైనా సరే మిస్ కాల్స్ కానీ హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్ వేయడం కానీ ఇవన్నీ ఎంతసేపు అసలు చాలా ఈజీగా వేయడం. అందుకే నిఖిల్కి అలా వస్తున్నాయి. ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్త్ టు బీ. ఏ రకంగా కూడా టైటిల్ రేస్లో ఉండడానికి 1% కూడా వర్త్ లేని క్యాండిడేట్, వర్త్లెస్ క్యాండిడేట్ అని చెప్పాలి. ఆ వర్త్లెస్ క్యాండిడేట్ ఈరోజు మనం టైటిల్ రేస్లో చూడాల్సి వస్తుంది. మన కర్మ చెప్పుకోవాలి అదంతే. అది దాని తర్వాత యష్మి అయితే ఎంతకంటే అంతకి ఏకదమ్ ఇచ్చి పడేస్తుంది. ఏంటంటే యష్మికి అది అర్థమైపోయింది. ఫ్యామిలీ వీక్లో ఆమెని ఎక్కువ మంది టాప్లో కన్సిడర్ చేయలేదు కాబట్టి ఆమెకు అంత ఓటింగ్ లేదని క్లియర్గా వచ్చేసింది కాబట్టి క్లారిటీ. ఇప్పుడు నేను మంచిగా ఓపెన్ అప్ అవ్వాలి, ఎంత ఓపెన్ అప్ అవుతే అంత ఇది ఉంటుంది. నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నాను అందరూ అన్నారు, ఫ్రెండ్స్ అంటే ఉన్నాను అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి నేను గ్రూప్ గేమ్ ఆడద్దు, ప్లస్ స్టార్టింగ్లో ఉన్న యష్మి లాగా మళ్ళీ రావాలన్నట్టుగా నా ఫ్రెండ్స్ చెప్పారు, శ్రీ సత్య కానీ ఇంకొకరని. కాబట్టి నేను అలా మళ్ళీ ఆ యష్మిని బ్యాక్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంతకంటే అంతకే వాయిస్ ఫుల్గా రేస్ చేసి అయితే చేసింది. యష్మికి ఇది బాగా ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో యష్మిని బిగ్ బాస్ అస్సలు వదులుకోడు. ఎందుకంటే ఇలాంటి యష్మి కోసమే బిగ్ బాస్ చూస్తున్నాడు అన్నమాట, ఎప్పుడెప్పుడు వస్తుందని. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చే వారం కూడా యష్మిని వదులుకునే ఛాన్స్ అయితే లేదు. యష్మి నామినేషన్స్లో ఉన్నా కూడా డౌట్ లేకుండా ఆమె ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నా కూడా యష్మిని వాళ్ళు అన్లెస్ అండ్ అంటిల్ నిఖిల్ ఫ్యాన్స్ ఆపరేషన్ యష్మి అని వాళ్ళు ఇప్పుడు పర్ఫామ్ చేస్తే తప్ప యష్మిని అసలు ఈ వారం బయటికి వెళ్ళగొట్టే అవకాశం అసలు లేదు. 1% కూడా దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ తర్వాత నామినేషన్స్ పరంగా చూసుకుంటే సోనియా మనం ప్రోమో పరంగా ఆల్రెడీ చూసాము, ప్రేరణ అండ్ నిఖిల్ని వీళ్ళిద్దరు నామినేట్ చేస్తే శేఖర్ భాషా గారు వచ్చారు, ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. బేబక్ వచ్చింది పృథ్వీ అండ్ నిఖిల్. ఒరే సారీ మాస్టర్, బేబక్క, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళ మధ్య తిరుగుతున్నాయి. ఆదిత్యం, ప్రేరణ, యష్మి. ఓరేది నమ్మ. నైనిక గారు వచ్చారు, యష్మి అండ్ నబీల్. మణికంఠ వచ్చారు, నబీల్ అండ్ యష్మి. సో మేజర్గా మీరు చూడండి నిఖిల్, యష్మి,
ప్రేరణ, వీళ్ళ ముగ్గురికి మేజర్గా పడ్డాయి అనమాట. ఎక్కువ ఓట్లు వీళ్ళకి పడ్డాయి. అండ్ పృథ్వీకి, నబిల్కి కూడా పడ్డాయి. కంపారిటివ్లీ పృథ్వీకి తక్కువ పడ్డాయి ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే యష్మిని, ప్రేరణని, నిఖిల్ని ఎక్కువ మంది వీళ్ళ మీద గురి పెట్టారనమాట. మరి చూద్దాం. ప్రస్తుతానికి జరిగిన నామినేషన్స్ ప్రకారంగా అయితే ఇది నామినేషన్స్ 2 days ఉండబోతున్నాయి. మండే ఈరోజు ప్లస్ ట్యూస్డే 2 days ఉండబోతున్నాయి అనమాట. సో హౌస్లో కూడా నామినేషన్ లిస్ట్ మండే మార్నింగ్కి కూడా మామూలుగా అయితే సండే నైటే వచ్చేస్తుంది నామినేషన్ లిస్ట్. కానీ ఇంకా నామినేషన్ లిస్ట్ రాకపోవడంతో ఇంకా మనం ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ చేసుకోలేకపోయామన్నమాట. మరి చూద్దాం. నామినేషన్ లిస్ట్ రాగానే ఇమీడియట్గా మనం ఆ ప్రీ ఓటింగ్ కూడా చేసుకొని తద్వారా మనం ఈ గుమ్మేసుకుందాం అన్నమాట. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టర్. దయచేసి లైకులు మిస్టేక్ అండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.